తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ రోజు మనతో పాటు వాస్తు సాముద్రిక నిపుణులు గోపాలకృష్ణ నాయుడు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో. నమస్తే అమ్మా. సార్, చాలా మంది ఇంట్లో వాస్తు దోషాలు కానీ లేదా వాళ్ళకి నరదిష్టి ఉందని తెలిసిన ఇంటి గుమ్మం దగ్గర దిష్టి బొమ్మ పెట్టడం లేదా గుమ్మడికాయ కట్టడం, కాలభైరవుడిని పెట్టడం, ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారు. అసలు ఇంట్లో కంప్లీట్గా వాస్తు దోషాలు పోవాలన్నా, నరదిష్టి పోవాలన్నా అసలు గుమ్మం దగ్గర మనం ఇంకా ఏమేమి పెట్టాలి, ఏది పెట్టడం మంచి జరుగుతుంది? ఏది పెట్టకపోవడమే మంచిది గుమ్మం ముందు. అంటే ఇవన్నీ కొందరు మిరపకాయలు కూడా కడుతూ ఉంటారు. చెప్తా. అదే మిరపకాయలు, నిమ్మకాయ, రకరకాలు. ఇవన్నీ మన బలహీనతలు, భయాలు, వ్యతిరేక భావాలు. ప్రతి మనిషిలోనూ కొన్ని భయాలుంటాయి. నా ఇంటికి ఏదో అయిపోతుందని ఎవరో వచ్చి చూసేసి నాకే దిష్టి పెడుతున్నారు దిష్టి పెడుతున్నారు అంటే ఇతరుల మీద వ్యతిరేక భావం. మన యొక్క బలహీనత అంటే ఏదో పెట్టేస్తే మనం ఐశ్వర్యం వచ్చేస్తుంది, లేదా బయట నుంచి వచ్చేది. అంటే పూర్వకాలంలో ఎవరో ఆకాశంలో ఒక స్త్రీ ఒక డెడ్ బాడీని తీసుకెళ్తూ ఉంటే వెనకాల ఏడుస్తూ వెళ్తుందని ఒక నానుడి అలా వచ్చింది. వెంటనే ఏం చేయాలి, ఎవరికో కలిగింది భావన. ఆమె వచ్చి ఇంటికి వచ్చేసి తలుపు మీద కొట్టేసి మనం వెళ్తే మనల్ని పీక పిసికి చంపేస్తుంది అని చెప్పేవారు అనమాట. అప్పుడు దానికి ఒకళ్ళు ఏం చెప్పారు, ఆ స్త్రీ వస్తే తలుపు మీద ఓ స్త్రీ రేపురా అని రాసేస్తే, ఓ స్త్రీ రేపురా అని రాసేవారు పూర్వం, ఎర్రటి అక్షరాలు. మూఢత్వం అనమాట. అప్పుడు ఏమవుతుందట, ఆ స్త్రీ వస్తుందట, తలుపు మీద చూసి ఓ స్త్రీ రేపురా అంటే వెళ్ళిపోద్దట. అలా రోజు వచ్చి చూసి రేపురా అంటుంది కదా అని వెళ్ళిపోతుందట. ఇవన్నీ ఏమిటి, అది మూఢనమ్మకం కదా. అలాగే ఎవరో మన ఇంటికి వచ్చి మన ఇల్లు అందంగా ఉంది, అందంగా ఉండాలి, వాకిలి అందంగా ఉండాలి, మన మొహం ఎలా ఉండాలి, చూడటానికి చక్కగా ఉండాలి. మనం ఎలాగైతే మొహాన్ని శుభ్రం చేసుకుని బొట్టు పెట్టుకుని చక్కగా కాటుకు పెట్టుకుని చక్కగా అలంకరణ చేసుకుని ఉంటామో, అలాగే ఇంటి గుమ్మము, వాకిలి అంటాము. ఇప్పుడు ఏం కనబడుతున్నాయి, పూర్వకాలం పల్లెటూరులో ఇళ్ళు అయితే చక్కగా ఒక వాకిలి ముందు చక్కగా అలికి ముగ్గు పెట్టి చక్కని పువ్వులతోటి రేఖలతోటి జల్లి ఒక అందమైనటువంటిది ఆకర్షణీయంగా తయారు చేసేవారు. ఎందుకని అంటే మనల్ని చూసేసరికి, మన మొహం చూసేసరికి ఎప్పుడు ఈ చారలు కట్టి ఇలా ఉంటే అసహ్యంగా ఉంటుందిగా. అలాగే మన ఇంటికి వచ్చినటువంటి వారు ఎవరైనా సరే, మన ఇంటికి ఎవరో ఒకళ్ళు వచ్చారు అనుకుందాం, వారిని ఏమంటాం మనం, వచ్చేవాళ్ళని అతిథి అంటాం. మనం వచ్చి వెళుతున్నాం, మన పిల్లలు వచ్చి వెళుతున్నారు, మన పెద్దలు వచ్చి వెళుతున్నారు కాదు. మన ఇంట్లో వాళ్ళు కాకుండా బయట వాళ్ళు వస్తే అతిథి అంటాము. అతిథిని మన భారతీయ సాంప్రదాయంలో ఏమంటామంటే అతిథి దేవో భవ, అంటే దేవుడితోటి సమానం. ఎవరొచ్చినా దేవుడు మన ఇంటికి వస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం, చక్కగా అలంకరణ చేసి ఉంచుతాం. అంచేత వాకిలి గుమ్మము చక్కగా అందంగా ఉండాలి. అందుకనే పూర్వం సింహద్వారం అని చెప్పేసి లతలతోటి వాటితోటి చేసేవారు, ఆకర్షణీయంగా ఉండేది. గడపకి పసుపు రాసి చక్కగా దాని మీద ముగ్గు పెట్టి బొట్లు పెట్టి వాకిల్లో ముగ్గులు పెట్టి ఉండేవారు. దాని పర్యావరణము కొంత బ్యాక్టీరియా ఆరోగ్య సూత్రాలు కూడా ఉన్నాయి దాంట్లోనూ. పసుపు ఎప్పుడైతే రాశారో అది యాంటీబయాటిక్. ముగ్గు వేసేవారు, ముగ్గు అనేటువంటిది కాల్షియం కార్బోనేట్, అది బ్యాక్టీరియాని రిమూవ్ చేస్తుంది. ఈ సూత్రాలు పెట్టేవారు. ఇంకొంచెం వెనక్కి వెళితే ఇంటి ముందు ఒక బకెట్లో లేకపోతే ఒక గుండిగిలో నీళ్లు పోసి పెట్టేవారు అక్కడ. అంటే ఎవరైనా సరే మన ఇంటికి వస్తున్నప్పుడు ఫస్ట్ ఎలాంటి వాళ్ళైనా సరే అక్కడ కాళ్ళు కడుక్కుని లోపలికి రావాలి. అది ఆరోగ్య సూత్రము. రెండవది, వాళ్ళు ఎండలో పడి వచ్చారు కనుక కాళ్ళు కడుక్కుంటే చల్లబడతారు, చక్కగా వాళ్ళకి మర్యాద చేసినట్టు ఉంటుందని చెప్పేసి అలా పెట్టేవారు. ఇప్పుడు ఆ వెసులుబాటు లేదు మనకి. ఇక్కడ స్థలాలే తక్కువ ఇంటి ముందు. అంటే ఉన్న గుమ్మాన్నే మనం చక్కగా అలంకరించుకొని, ఇప్పుడు ఏమైంది, ఎవరో దిష్టి పెడతారని చెప్పేసి ఒక గుమ్మడికాయ కట్టండి, బుడిది గుమ్మడికాయ, లేదా మిరపకాయలు నిమ్మకాయలు పెట్టండి. ఇంకొకటి ఏంటంటే కాళభైరవుడు, దేవుడే కదా కాళభైరవుడు. కాళభైరవుడిని తీసుకొచ్చి మనం ఇంటి ముందు పెడతామా?
మన ఇంటికి దిష్టికి రాకుండా ఆయన్ని మన కాపలా పెడతామా? ఏమో. పెట్టకూడదు. కొంతమంది దిష్టి గణపతి అని చెప్పేసి ఒకటి తయారు చేసి దిష్టి గణపతిని పెట్టడం, పసుపు తాళ్ళు కట్టడం. ఇప్పుడేమో కొంతమంది ఏమో అలోవెరా మొక్కలు పెట్టడం, ఇలా రకరకాలు చేస్తున్నారు. అయితే ఇవన్నిటినీ చేయటం కంటే ఉదయాన్నే లేచి మనకి వాకిలి ఎంత ఉంటే అంత, మన గుమ్మం ఏది ఉంటే అది శుభ్రం చేసి చక్కగా అలంకరణ చేసి, అంటే మామిడి తోరణాలు కట్టేవారు పూర్వం, లేకపోతే ఏదో ఒక పువ్వులు కట్టుకుని మనం వచ్చేటువంటి వాళ్ళ అతిథులు దేవుళ్ళతో సమానం గనక చూసిన వెంటనే మన గుమ్మం చూసిన వెంటనే ఓహో ప్లజెంట్గా అనిపించినప్పుడు అదే భావన మన ఇంట్లో వాళ్ళందరి మీద ఒక శుభదృష్టి కలుగుతుంది. ఎప్పుడైతే మన వాకిలి బాగాలేదో వాళ్ళు చూసేసరికి ఇదేమిటి ఇలా ఉంది, ఈ ఇంట్లో వాళ్ళు కూడా ఇలాగే ఉంటారా, అది వ్యతిరేక దృష్టి. అంతే తప్ప మనం ఆనందంగా ఉంటే ఎదుటి మనిషి వ్యతిరేక భావాలని వ్యక్తం చేస్తాడనేటువంటిది తప్పు. నరదిష్టి యంత్రాలని ఏమీ కాదు. అయితే చక్కగా అలంకరించుకుని పసుపది రాసుకుని వీలైతే, లేదు ఒక నీళ్ల పాత్ర పెట్టుకుని దాంట్లో చక్కని ఒక పుష్పాన్ని ఉంచి గుమ్మం పక్కన పెట్టుకుంటే, అది దాంట్లో కొంచెం పసుపు అంటే వేస్తే, గుమ్మం లోపలికి పెట్టుకోవాలా సార్? గుమ్మం బయట? అవకాశం ఉంటే బయటే పెడతాం. బయటే పెట్టాలి. గుమ్మం లోపల పెట్టింది లోపల చాలా ఉంటాయి అంటే మనకి. ఏ రోజుకి ఆ రోజు ఆ పుష్పాన్ని తీసేయాలి, మార్చాలి. అంటే మనం దృష్టి పెడుతున్నాం అనమాట దాని మీద, మన అలంకరణ మీద. మన మొహాన్ని రోజు పొద్దునే లేచి వాష్ చేసుకున్నట్లే గుమ్మాన్ని కూడా, వాకిలిని అందంగా అలంకరించి ఉంచాలి. దీనికి దిష్టిలు, ఈ వ్యతిరేక భావాలు ఏమీ ఉండవు. ఓకే, చాలా మందికి ఉన్న అపోహలను క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.